వచ్చేసినాయండి, కొత్త అప్డేట్స్ వచ్చేసినాయి. మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. అలాగే మన నాని గారు ప్రొడ్యూసర్ గా, నితిన్ గారు హీరోగా ఆ కొత్త సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. వాటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఇరుముడి సాంగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిజంగా సాంగ్ ఎంత బాగుందండి, ఎంత ప్రశాంతంగా ఉందండి. ఆ సాంగ్ చూస్తుంటే నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అది ఒక ఎమోషనల్ హై అయితే నాకైతే వస్తుంది. అంటే మనసు నిండిపోయినట్టయితే నాకైతే అనిపిస్తుంది. నిజంగా అంత చూడ ముచ్చటైన పాట ఇది. ఆ లిరిక్స్ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. మెయిన్ గా ఈ పాటలో మనకు చూపించింది ఏంటంటే ఆ ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్, ఒకరిపై ఒకరికున్న ప్రేమ, ఇదంతా కూడా మనకి ఆ పాటలో అయితే చూపించారు. జనరల్ గా లేడీస్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తండ్రులు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటది. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి కూతుర్ల బాండింగ్ చాలా గట్టిగా అయితే ఉంటది. మన ఇళ్లలో కూడా మనం చూస్తా ఉంటాం. అదైతే ఈ సాంగ్ లో మనకైతే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఇంకా ఈ సినిమాలో రవితేజ గారు పచ్చి తాగుబోతు అనమాట. అదైతే ఆయన వైఫ్ గా నటిస్తున్న భవానీ శంకర్ గారికి అయితే నచ్చదు. తాగొద్దని చెప్తా ఉంటది, కానీ మనోడైతే మాండో. ఈ చిన్న పిల్ల ఉంది కదా, ఆ పిల్లకి తెలియదు కదా తప్పని, వాళ్ళ నాన్నకైతే సపోర్ట్ చేస్తా ఉంటది. ఈ పాటలో కూడా మనకి అదైతే చూపించారు కదా. రవితేజ గారు వైఫ్ క్యారెక్టర్ చేస్తున్న భవానీ శంకర్ గారు ఆ మందు బాటిల్ అయితే దాచేస్తారు. ఆవిడ ఎప్పుడైతే వాష్రూమ్ లోపలికి వెళ్తారో, బయట అయితే తండ్రి కూతురు ఇద్దరు కలిసి గొళ్ళెం అయితే పెట్టేస్తారు. గొళ్ళెం అయితే పెట్టేసి బయట ఉన్న మందు బాటిల్ అయితే ఎత్తుకుని అదైతే తాగేస్తారు మన రవితేజ గారు. ఇంకొక షాట్ కూడా ఉంది. ఆటోలో ముగ్గురు కలిసి వెళ్తా ఉంటారు. ఎదురుగా గొర్రెల మంద అయితే ఉంటది. ఆ గొర్రెలను తోలడానికి మన భవానీ శంకర్ గారు అయితే కిందకైతే దిగుతారు. ఈ గ్యాప్ లో మన రవితేజ గారు అయితే ఒక 90 అయితే వేసేస్తారు. దానికి కూడా మన కూతురు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ పిల్లకి తెలియని వయసు అది. ఈ రకంగా ఒక క్యూట్ ఫ్యామిలీ, ఒక క్యూట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఇది మనం అంటే ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో, ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో నేను చిన్నప్పుడే చూసా. అంటే మా ఇంట్లోనే చూసా. అదేంటో నేనైతే చెప్పను. ఇలాగే వైఫ్ ఏమో తాగొద్దంటారు, మన వాళ్ళు ఏమో తాగేస్తా అంటారు. చిన్నపిల్లల్ని గ్లాస్ తీసురా, వాటర్ తీసురా అని చెప్తా ఉంటారు. ఈ పిల్లలకు తెలియదు కదా, వీళ్ళు తెస్తా ఉంటారు. దానికి మళ్ళీ గొడవ అయింది అనమాట. ఈ రకమైన ఎన్విరాన్మెంట్ మన కుటుంబాల్లో కూడా చాలామంది అయితే చూస్తుంటాం. దాన్నే ఎగ్జాక్ట్గా సినిమాలు అయితే పెట్టారు. ఖచ్చితంగా ఈ సినిమాకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారండి. దీంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా రవితేజ గారిని గత సినిమాల్లో చాలామంది ట్రోల్స్ అయితే వేశారు. ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేయాలి, హీరోయిన్తో రొమాన్స్ లేండి, అది ఇది అని. చూశారు కదా, ఈ వీడియో సాంగ్ చూశారు కదా. ఆయన ఏజ్కి తగ్గట్టే ఉంది కదా, మరి ఇప్పుడు సపోర్ట్ చేయాలి కదా. చూద్దాం మరి ఎంతమంది మాట్లాడతారో. ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అయింది, దీంట్లో అనుమానం అయితే లేదు. మరి ఇలా తాగుబోతులా ఉన్న రవితేజ గారు స్వామివారి మాల వేసిన తర్వాత ఎలా మారారు అనేది ఈ సినిమా స్టోరీ అని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే అంత సింపుల్గా అయితే ఉండదు, దాంట్లో ఒక మెలిక అయితే ఉంటుంది, చిన్న సస్పెన్స్, చిన్న అడ్వెంచర్ అయితే ఉంటుంది. అది సినిమాలో మనం అయితే చూస్తాం అనమాట. చాలా ఎమోషనల్గా అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఈ సాంగ్ కూడా అంతే ఎమోషనల్గా నాకైతే అనిపించింది. సాంగ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ సాంగ్ ఇరుముడి కట్టు సూపర్ ఉంది. ఈ ఏలలో ఏలలో పాట కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలైన పాట ఇంకోటి ఉంది, అది వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఉన్న హైప్ డబల్ అయిపోద్ది. దీంట్లో అనుమానం అయితే లేదు. రవితేజ గారి లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ గల్ల సొక్క, ఆ లుంగి కట్టుకుని ఆయన అయితే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్ లాగా అయితే మనకైతే కనపడుతున్నారు. ఇంకా పాప కూడా చాలా క్యూట్గా అయితే ఉంది. భవానీ శంకర్ గారు కూడా ఆ రోల్కి పర్ఫెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఆ పాట అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా నితిన్ గారి కొత్త సినిమా అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాని గారు, హీరోగా నటిస్తుంది మన నితిన్ గారు. యునానిమస్ సినిమా ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. జస్ట్ ఇందాకే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సినిమా టైటిల్ని కూడా వీళ్ళైతే రివీల్ చేసేశారు. దానికంటే ముందు ఒక 3 బుక్స్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. ఆ బుక్స్ ఏంటంటే గరం గోపాల్, ఆమెకి ఆమంటే ఇష్టం, అలాగే వ్రతం వెంకన్న. గరం గోపాల్ ఏంటంటే మనోడు ఎప్పుడు గరం గరంగా అయితే ఉంటాడు. ఆమెకి ఆమంటే ఇష్టం అంటే ఇద్దరు లేడీస్ అయితే ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ అయితే ఉంటారు. నెక్స్ట్ వ్రతం వెంకన్న, ఆయన ఎప్పుడు పూజలు చేస్తూ అయితే ఉంటాడు. ఈ రకంగా అయితే ఆ బుక్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఆ బుక్స్ రాసింది ఎవరంటే రుక్మిణి. ఇంతకీ రుక్మిణి ఎవరంటే కృష్ణ వాళ్ళ వైఫ్. ఇంత కృష్ణ ఎవరంటే ఈ సినిమాలో మన నితిన్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు కృష్ణ. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అలియాస్ రుక్మిణి.
అసలు అలియాస్ అని మనం ఎందుకు చెప్పుకుంటాం? ఇప్పుడు నా పేరు చరణ్, అలియాస్ రామ్ చరణ్ అలా అనుకుంటాం కదా. అంటే ఒక పేరు బదులు ఇంకో పేరు వాడడానికి అలియాస్ అంటాం. అలాగే ఈ సినిమా పేరే అలియాస్ రుక్మిణి అని పెట్టారు. అంటే కృష్ణ అలియాస్ రుక్మిణి అని నేనైతే అనుకుంటున్నా. ఇందాక నేను 3 బుక్స్ నేమ్స్ అయితే చెప్పాను కదా, ఆ బుక్స్ రాసింది ఎవరంటే రుక్మిణి అని ఉంటుంది. అంటే కృష్ణ అనే బుక్స్ అన్నీ రాసి రుక్మిణి పేరు వేసాడా, ఈ రకమైన డౌట్ అయితే వస్తుంది. కాబట్టే అలియాస్ రుక్మిణి అని పెట్టారా టైటిల్ అని నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ రుక్మిణి ఎవరంటే కృష్ణ వైఫ్ అని మనమైతే మాట్లాడుకున్నాం కదా, ఆ వైఫ్ ఎవరో ఏంటి అనేది మనకైతే గ్లిమ్స్లో అయితే చూపించలేదు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, నిజంగానే నితిన్ గారికి పెళ్ళి అయిపోయి, అంటే కృష్ణ క్యారెక్టర్కి పెళ్ళి అయిపోయి నిజంగానే వైఫ్ ఉందా, లేకపోతే రుక్మిణి అనే వైఫే రావాలని రుక్మిణి అనే పేరైతే పెట్టుకుని మనోడే రాస్తున్నాడా బుక్స్ అనే డౌట్ అయితే నాకైతే వస్తుంది. కానీ అలియాస్ రుక్మిణి అంటే కృష్ణనే రుక్మిణి పేరైతే పెట్టుకుని ఆ బుక్స్ అయితే రాస్తున్నాడనే క్లారిటీ అయితే మనకైతే వచ్చింది. ఆ గ్లిమ్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా క్యాచీగా అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే బాగుంది, వెరైటీగా ఉంది. ఆ ప్రజెంటేషన్ కావచ్చు, నితిన్ గారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ మెయిన్గా మ్యూజిక్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా నాని గారి ప్రొడ్యూసర్ అంటే మినిమం కంటెంట్ అయితే ఈ సినిమాలో అయితే ఉంటుంది. ఖచ్చితంగా హిట్ అయితే కొడతారు, మామూలుగా లేదు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఇరుముడి కంటెంట్ కావచ్చు, ఈ రుక్మిణి కంటెంట్ కావచ్చు, రెండు కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మెయిన్గా బీజిఎమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కొత్తగా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది ప్రజెంటేషన్ కూడా. ఆ వీడియో సాంగ్ కావచ్చు, ఈ గ్లిమ్స్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సినిమాలు పెద్ద హిట్లు అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ వీడియోలు చూసిన తర్వాత వాటిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.